Okay guys, today I am discussing about Joule-Thomson effect. ఆల్మోస్ట్ మనం గ్యాస్ స్టేట్లో లాస్ట్ టాపిక్ వచ్చేసాం సార్. జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ లాస్ట్ క్లాస్లో మనం CO2 యొక్క ఐసోథర్మ్స్ నేర్చుకున్నాం. గ్యాస్ స్టేట్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి జౌల్-థామ్సన్ ఎఫెక్ట్. ఆల్రెడీ మీ సిలబస్లో చూసుకున్నట్లయితే జాగ్రత్తగా మొత్తం అన్ని టాపిక్స్ జాగ్రత్తగా కవర్ చేసాం. సో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి జౌల్-థామ్సన్ ఎఫెక్ట్. ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. సెమిస్టర్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ క్వశ్చన్కి చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద జౌల్-థామ్సన్ ఎఫెక్ట్, గ్యాస్ స్టేట్లో జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ని ఎలా ఎక్స్పెరిమెంటల్గా మనం డిస్కస్ చేస్తామో ఒకసారి చూద్దాం సార్. ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాసెస్లో కూడా జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. డెఫినేషన్ చెప్పుకున్నట్లయితే సింపుల్గా వన్ లైన్లో చెప్పుకున్నట్లయితే ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ గ్యాస్ అండర్ ఏ adiabatic process, the gas gets cooled. Okay, adiabatic కండిషన్లో గ్యాస్ని ఎక్స్పాన్షన్ చేసినట్లయితే మనకి గ్యాస్ అనేది కూల్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ని మనము ఏమంటామంటే జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ మీరు నాతో పాటే చిన్న నోట్స్ ప్రిపేర్ చేస్తే ఎస్ఏ క్వశ్చన్ అనేది కవర్ అయిపోతుంది సార్. అలా డెరివేషన్ కానీ చిన్న డెఫినేషన్ కానీ మీరు నాతో పాటు ఒక 10 minutes కేటాయించినట్లయితే మీ పాకెట్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది ఉన్నట్టే. ఓకే, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ గ్యాస్ అండర్ adiabatic process or adiabatic condition, then the gas will be cooled. Okay, simple ga those effect is called as a Joule-Thomson effect. అక్కడతో మనకు డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ డెఫినేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే ఫర్ adiabatic process అంటే ఏంటి సార్? ఆ ప్రాసెస్లో adiabatic కండిషన్ అంటే ఏంటి సార్? ఆ కండిషన్లో ద మస్ట్ బి Q = 0. ద వర్క్ ఆఫ్ ఎనీ సిస్టమ్ = 0 అయితే దాన్ని adiabatic ప్రాసెస్ అంటాం. హీట్ విల్ బి 0గా చెప్పుకోవచ్చు. ఈ 0 ఏంటి అంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏం చెప్తాడు సార్ మనకి? డెల్టా = ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ = హీట్ ప్లస్ ఎనర్జీ. ఓకే, అది వర్క్ డన్ బై ఎనర్జీ అవ్వచ్చు, ఆన్ ద సిస్టమ్ అవ్వచ్చు, లేదా బై ద సిస్టమ్ అవ్వచ్చు. వాటి యొక్క సింబల్ బట్టి మనం ఈ వర్క్ డన్ బై వర్క్ అని చెప్పొచ్చు సార్. ఇది హీట్ అని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకు తెలుసు సార్. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ అప్లై చేసినట్లయితే అకార్డింగ్ టు జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ గ్యాస్ అనేది మనం ఎక్కడ కూల్ చేస్తున్నాం సార్? ఇన్ adiabatic ప్రాసెస్. adiabatic కండిషన్లో మనం ఈ గ్యాస్ని కూల్ చేస్తున్నాం కాబట్టి adiabatic కండిషన్ దీనికి అప్లై చేసినట్లయితే ఫస్ట్ లా థర్మోడైనమిక్ అప్లై చేసినట్లయితే Q = 0 + W. ఓకే, therefore W డెల్టా E = ఓకే, ఇక్కడ డెల్టా E = W. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నాం సార్? మనము గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తున్నాం సార్. ఎక్స్పాన్షన్ చేస్తున్నామంటే ఏమవుతుంది సార్? వర్క్ అనేది ఆన్ ద సిస్టమ్ అవుతుంది సార్. వర్క్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఆన్ ద సిస్టమ్ అవుతుంది కాబట్టి W ఈ సైన్ అనేది మనకి -W చెప్పుకోవచ్చు సార్. అర్థమవుతుందా? బై ద సిస్టమ్ అవుతుంది కాబట్టి బయట సరౌండింగ్స్లో మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి మనం ఏమవుతుంది సార్? ఇక్కడ వర్క్ బై ద సిస్టమ్ అంటాం సార్. ఆన్ ద సిస్టమ్ కాకుండా, సిస్టమ్ లోపల కాకుండా సిస్టమ్ బయటని ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ఈ వర్క్ సైన్ అనేది నెగిటివ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ నెగిటివ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డెల్టా E -W. therefore W = మనం ఏం చెప్పొచ్చు సార్? W = -delta E అంటే ఏంటి సార్ అవుతుంది? ఇలా వర్క్ డన్
బై ద సిస్టమ్, బయట ఎక్స్పాన్షన్ చేయడం వల్ల వర్క్ డన్ బై ద సిస్టమ్ బయట నుంచి జరుగుతుంది కాబట్టి బయట నుంచి జరిగినప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ ఏమవుతుంది అని అర్థం, ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఇలా ఇంటర్నల్ ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల మనకి గ్యాస్ అనేది కూల్ అవుతుందని మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ లా థెర్మోడైనమిక్స్ ప్రకారం గ్యాస్ విల్ బి కూల్డ్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ డిక్రీజ్డ్. ఓకే, ఇలా వర్క్ బై ద సిస్టమ్, బయట ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వర్క్ అనేది, ఈ గ్యాస్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు వర్క్ అనేది బయట జరుగుతుంది కాబట్టి ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి అక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి గ్యాస్ అనేది కూల్ అవుతుందని ఈ జోల్ థామ్సన్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్. ఓకేనా సార్. ఇలా జస్ట్ మనం ఒక ఎస్ఏ క్వశ్చన్ రాస్తే పాయింట్ వైజ్ ఎలా రాస్తారనేది మీకు క్లియర్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ డెఫినేషన్, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ గ్యాస్ అండర్ అడియాబాటిక్ కండిషన్ దెన్ గ్యాస్ విల్ బీ కూల్డ్. ఓకే, అంటే మళ్ళీ అడియాబాటిక్ కండిషన్ ఏం చెప్తుంది, క్యూ ఈక్వల్ టు 0 చెప్తుంది. అంటే అక్కడ హీట్ అనేది ఏమీ జరగదు అనమాట. ఒక సిస్టమ్ తీసుకున్నట్లయితే ఏంటి, దాని మీద ఎటువంటి ఎనర్జీ కానీ ఎటువంటి దాన్ని కానీ హీట్ కానీ అప్లై చేయలేనటువంటి సిస్టమ్ తీసుకుంటే అక్కడ క్యూ ఈక్వల్ 0 అవుతుంది. అట్లాంటి సిస్టమే ఏడియాబెటిక్ సిస్టమ్ అవుతుంది సార్. ఓకే, అట్లాంటి ఏడియాబెటిక్ సిస్టంలో గ్యాస్ని మనం ఎక్స్పాన్షన్ చేస్తున్నాం కాబట్టి అకార్డింగ్ టు థెర్మోడైనమిక్స్ ప్రకారం డెల్టా ఈక్వల్ టు ఇది అవుతుంది. ఇందులో మనము ఏడియాబెటిక్ కండిషన్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫర్ ఏడియాబెటిక్ కండిషన్ డెల్టా ఈక్వల్ డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ అనేది 2 రకాలు ఉంటుంది సార్, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆర్ వర్క్ బై ద సిస్టమ్. ఆన్ ద సిస్టమ్, బై ద సిస్టమ్ అంటాం సార్. ఆన్ ద అంటే సిస్టమ్ లోపల, బై ద అంటే సిస్టమ్ బయట అనుకున్నట్లయితే ఇక్కడ వర్క్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి బై ద సిస్టమ్ అంటాం. కాబట్టి ఎక్స్పాన్షన్ అయినప్పుడు బై ద సిస్టమ్ అయినప్పుడు ఇక్కడ వర్క్ సైన్ అనేది నెగిటివ్గా చెప్పొచ్చు. దేర్ ఫోర్ డెల్టా ఈక్వల్ టు -W, దెన్ W ఈక్వల్ టు -W. W ఈక్వల్ టు -ΔE. అంటే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ సైన్లో చూపించమంటే దాని అర్థం ఏంటి సార్, ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్ ఆన్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఓకే, వర్క్ డన్ బై ద సిస్టమ్ జరిగినప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఇలా ఇంటర్నల్ డిక్రీజ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది సార్, మనకి గ్యాస్ అనేది కూల్ అవుతుంది. ఇది మొత్తం ఒక థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడు మనము ఎక్స్పెరిమెంటల్గా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చూద్దాం సార్. ఎక్స్పెరిమెంటల్ ప్రూవ్ ఆఫ్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఎక్స్పెరిమెంటల్లీ ఎలా ప్రూవ్ చేస్తామంటే ఒక సిస్టమ్ తీసుకుంటాం సార్. ఎటువంటి సిస్టమ్ అంటే లోనికి ఎటువంటి ఏ వర్క్ డన్ ఏ హీట్ అనేది ఎవాల్వ్ అవ్వకుండా దాన్ని ఇన్వర్షన్ చేస్తాం సార్. ఇలా అట్లాంటి సిస్టమ్ తీసుకొని దాన్ని ఆ సిస్టమ్ని టోటల్గా 2 భాగాలుగా ఒక పోరస్ ప్లగ్ ద్వారా 2 భాగాలుగా చేస్తాం సార్. ఈ 2 భాగాల్లో ఫస్ట్ భాగంలో మనం X అనుకుంటే సెకండ్ భాగాన్ని Y అనుకుంటే ఈ ఫస్ట్ భాగం పైన మనం ఏదైనా వర్క్ ఉపయోగించాం సార్, వర్క్ చేసామనుకోండి సార్. ఓకే, సమ్ పిస్టన్ ఉపయోగించి ఏదో ఒక వర్క్ చేసామనుకోండి సార్. ఇక్కడ ఏ వర్క్ జరుగుతున్నట్టు సార్, మనకి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ లోపల చేస్తున్నాం సార్. మనం ఇక్కడ ఒక పిస్టన్ ఉపయోగించి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇలా చేసినప్పుడు ఇక్కడి నుంచి గ్యాస్ అనేది ముందుకి కంప్రెస్ అవుతుంది కదా సార్. బికాస్ ఆఫ్ దిస్ పిస్టన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ గ్యాస్ అనేది ముందుకి ఇలా ముందుకు జరిగింది అనుకుంటే ఇక్కడ జరిగినప్పుడు ఇలా ముందుకు జరిగినప్పుడు ఈ గ్యాస్ యొక్క ప్రెజర్ P1 వాల్యూమ్ V1 అనుకుంటే అదే ఈ గ్యాస్ అనేది ఈ పోరస్ ప్లగ్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుంది సార్, మనకి ఇక్కడ సేమ్ పిస్టన్ ఎక్కడి నుంచి ఉపయోగించామనుకోండి సార్. ఇక్కడ ఏమవుతుంది, మనకి సేమ్ పిస్టన్ ఇక్కడ ఉంది. సేమ్ పిస్టన్ తీసుకొని వర్క్ ఒకవేళ ఇటు నుంచి కూడా చేయొచ్చు, ఇటు నుంచి చేయొచ్చు. కాబట్టి పిస్టన్ అనేది ఇలా 2 పక్కల తీసుకున్నట్లయితే మనం ఒకవైపు నుంచి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ దాని మీద వర్క్ చేసినట్లయితే మనకి గ్యాస్ అనేది కొంచెం మూవ్ ఆన్ జరుగుతుంది సార్. అంటే కన్వర్షన్ అవుతుంది సార్. కన్వర్షన్ అయినప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ నుంచి మనకి కొంచెం ఎక్స్పాన్షన్ అవుతుంది సార్. ఇలా డన్ బై ద సిస్టమ్ ఇలా
ఇలా గ్యాసెస్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ద ఇక్కడ నుంచి సమ్ ప్రెజర్ నుంచి వర్క్ కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది సార్, మనకి ఇక్కడ వర్క్ అనేది సిస్టమ్ అనేది ఎక్స్పాన్షన్ అయ్యి గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది సార్. ఇలా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు దాని యొక్క ప్రెజర్ P2 అండ్ వాల్యూమ్ V2 అనుకున్నట్లయితే మనకి ఈజీగా చెప్పుకోవచ్చు సార్. దీని సైన్ ఏమవుతుంది సార్, ఇక్కడ -P2 V2 అవుతుంది. ఎందుకు సార్, వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇక్కడ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ కాబట్టి దీని సైన్ అనేది ప్లస్ అవుతుంది సార్. దేర్ఫోర్ మనకి టోటల్ వర్క్ ఏం చెప్పొచ్చు సార్, టోటల్ వర్క్ అనేది ఏం చెప్పొచ్చు, W ఈక్వల్ టు P1V1 మైనస్ P2 V2 అనుకుంటే దేర్ఫోర్ అకార్డింగ్ టు ఏం చెప్పొచ్చు మనం, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏం చెప్తాం సార్, ఫస్ట్ లా అని ఏం చెప్తుంది, డెల్టా ఈక్వల్ టు Q ప్లస్ W, మళ్ళీ డెల్టా ఈక్వల్ టు Q అనేది 0 బికాస్ ఆఫ్ ఎడియాబాటిక్ సిస్టమ్ని అరేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇటువంటి హీట్ అనేది అవాల్వ్ అవ్వదు కాబట్టి ఇక్కడ హీట్ అనేది 0 అవుతుంది. దేర్ఫోర్ W అంటే ఏం చెప్పుకున్నాం సార్, P1V1 మైనస్ P2 V2. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ మనం ఒకసారి ఈ డెల్టా E అంటే ఇంటర్నల్ ఎనర్జీ కాబట్టి ఏం చెప్పవచ్చు సార్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద E2 మైనస్ E1 అని చెప్పుకోవచ్చు కదా. దేర్ఫోర్ P1 మైనస్ V1 ప్లస్ V2, దీన్ని ఒకవైపు లాగించిన E2 అనేది ఇటు పంపించామనుకోండి సార్, ఇక్కడ మైనస్ కదా, ఈ P2 V2ని తీసుకొచ్చామనుకోండి సార్, E2 ప్లస్ P2 V2, ఈ మైనస్ E1 అని ఇక్కడ ఇటువైపు పంపించినట్లయితే E1 ప్లస్ P1 V1. ఓకే, మనకు తెలుసు కదండి ఎంథాల్పీ ఈక్వల్ టు E ప్లస్ P1 తెలుసు కదా. సో దీన్ని H2గా రాసుకోవచ్చు, దీన్ని H1గా రాసుకోవచ్చు. ఓకే, H2 మైనస్ H1 ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు సార్. దేర్ఫోర్ దీన్ని ఏమంటాం సార్, డెల్టా H ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. ఫైనల్గా ఇలా ఎక్స్పెరిమెంటల్ ప్రకారం మనం ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ప్రూవ్ చేసామంటే, దిస్ ఈజ్ ద ఐసో ఎంథాల్ఫిక్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఎంథాల్ఫీ కూడా కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. బై ఎక్స్పెరిమెంటల్ ప్రకారం ఒక జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ని, ఒక గ్యాస్ని, ఒక సిస్టమ్ని అరేంజ్ చేసుకొని ఒక గ్యాస్ని కంప్రెస్ చేసినప్పుడు అక్కడ ఎంథాల్ఫీ కూడా కాన్స్టెంట్గా ఉంటుందని ఎక్స్పెరిమెంటల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పటివరకు చూసింది జస్ట్ మనం డెఫినేషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూవ్ అనేది ఎలా చేసామని చూసాం. ఓకే, ఇప్పుడు మనకి దాని డెరివేషన్ అనేది ఎలా చూద్దాం. ఓకే, దాని డెరివేషన్ అంటే ఎంథాల్ఫీని మనం ఓకే, ఫైనల్గా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో ఎక్స్పెరిమెంటల్గా మనం ప్రూవ్ చేసింది ఏంటంటే, ఇలా గ్యాస్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మనకి ఎంథాల్ఫీ కూడా 0 అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం సార్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆల్సో ఐసో ఎంథాల్ఫిక్ ప్రాసెస్. ఓకే, ఈ ఐసో ఎంథాల్ఫిక్ ప్రాసెస్ ప్రకారం మనం వాటి యొక్క జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ని కూడా మనం కట్టొచ్చు. కమింగ్ టు ద జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. ఓకే, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ చెప్పే ముందు ఆల్రెడీ మనకు తెలుసు ఎంథాల్ఫీని థర్మోడైనమిక్స్లో నేర్చుకుంటాం సార్, డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి. ఎంథాల్ఫీని ఫంక్షన్ ఆఫ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్గా రాసుకున్నట్లయితే దీనికి డెరివేషన్ అప్లై చేసినట్లయితే మనం జాగ్రత్తగా DH ఈక్వల్ టు DH బై DP at constant T and also DH by DP constant P and DH by DP at constant T. అండ్ ఇక్కడ చూడండి సార్, యువి ఫార్ములా సార్, ఇక్కడ ఒకటి మిస్ అయింది, DH by DT అండ్ ఇక్కడ DP అండ్ DH by DP at constant T and DT. ఓకే, ఇలా మనం యూవీ ఫార్ములాని అప్లై చేసాం జస్ట్. ఇప్పుడు సిన్స్ ఫర్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ మనం ఆల్రెడీ చెప్పినట్లే ఐసో ఎంథాల్ఫిక్ ప్రాసెస్ అనేది 0 అవుతుంది కాబట్టి DH బై DT ఆల్వేస్ 0గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ DH బై DP ఎట్ కాన్స్టెంట్
పిని మనం సిపిగా రాయొచ్చు సార్. మనం సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్లో మనం ఇంటర్మీడియట్లో చూసుకున్నట్లయితే థెర్మోడైనమిక్స్లో చెప్తారు, ఒకసారి చూడండి. డైరెక్ట్గా మనకి ప్రతిక్షేపించినట్లయితే డిహెచ్ ఈక్వల్ టు ఓకే డిహెచ్ ఈక్వల్ టు జీరో ప్లస్ సారీ ఇది కాదు కదా, సారీ ఎక్కడో మిస్ అవుతున్నాను కదా. జీరో ఏది సార్, ఇది కదా జీరో. ఓకే, ఇది జీరో అయినప్పుడు మనకి ఏమవుతుంది సార్, ఇది యాస్టీజ్ ఉంటుంది. డిహెచ్ బై డిటి అండ్ అట్ కాన్స్టెంట్ పి ఇంటూ డిపి ప్లస్ దీన్ని ఏమనుకున్నాం సార్, సిపి డిటి. ఓకే, సిపి డిటి అంతా సిపి అయింది, పక్కన డిటి అయింది. దేర్ఫోర్ ఇక్కడి నుంచి ఏమైనా రాదండి, ఇదంతా మనం జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ రప్పిస్తాం. చూడండి, ఫైనల్గా జౌల్ థామ్సన్ రప్పించినప్పుడు ఇది ఒక పక్కన రాసుకున్నట్లయితే జీరో, ఇది ఆల్రెడీ జీరో అయిపోయింది కదా. ఇది ఆల్రెడీ జీరో అయిపోతే డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు, డిహెచ్ బై డిటి అట్ కాన్స్టెంట్ డిహెచ్ బై ఓకే సార్, ఏం లేదు, జస్ట్ మరొకసారి జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ చూడండి. మనం ఆల్రెడీ తెలుసు కదా, ఎంథాల్పీని ఫంక్షన్ ఆఫ్ పి అండ్ టీగా రాయొచ్చు కదా, ప్రెజర్ అండ్ టెంపరేచర్. ఇప్పుడు దీనికి డెరివేషన్ అప్లై చేసినట్లయితే డిహెచ్ ఈక్వల్ టు డిహెచ్ బై డిపి ఓకే అట్ కాన్స్టెంట్ టీ అండ్ డిపి ఓకే ప్లస్ డిహెచ్ బై డిటి అట్ కాన్స్టెంట్ పి ఇంటూ డిటి. ఓకే, ఇప్పుడు మొత్తం మనం అకార్డింగ్ టు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్లో మనం చూసినట్లయితే డిహెచ్ ఈక్వల్ టు జీరో అనుకున్నాం. అండ్ అకార్డింగ్ టు థెర్మోడైనమిక్స్ సిపి ఈక్వల్ టు డిహెచ్ బై డిటి అట్ కాన్స్టెంట్ పి. సిపి కదండి, అట్ కాన్స్టెంట్ పిని మనం సిపిగా అనుకుంటే మొత్తం వీటిని ఇందులో ప్రతిక్షేపించినట్లయితే జీరో ఈక్వల్ టు డిహెచ్ బై డిపి అట్ కాన్స్టెంట్ టీ ఇంటూ డిపి ప్లస్ ఇదంతా ఏమనుకున్నాం, సిపి డిటి. ఓకే, దేర్ఫోర్ డిహెచ్ బై డిపి ఈక్వల్ టు డిహెచ్ బై డిపి అట్ కాన్స్టెంట్ టీ డిపి ఈక్వల్ టు మైనస్ సిపి డిటి కదా, మైనస్ సిపి డిటి. ఓకే, సిపి డిటి అనుకుంటే సిపి డిటి అండ్ డిపి. దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది చూడండి సార్, ఇటు ప్రతిక్షేపించినట్లయితే డిటి బై డిపి ఈక్వల్ టు మైనస్ 1/Cp ఇంటూ డిహెచ్ బై డిపి అట్ కాన్స్టెంట్ టీ. ఓకే, ఇది సింపుల్, మనకి డిటి బై డిపిని తీసుకొచ్చాం. ఓకే, ఇది జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ యొక్క డెరివేషన్ అకార్డింగ్ టు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు సింపుల్గా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ యొక్క జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ డెఫినేషన్ చెప్పాలంటే ద రేషియో ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ ఈజ్ నోన్ యాజ్ ఏ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. ఓకే, సింపుల్గా అర్థమైంది సార్. మనం ఎంథాల్పీ నుంచి రప్పించాం, ఎంథాల్పీని ఫంక్షన్ ఆఫ్ పి అండ్ ఫంక్షన్ ఆఫ్ టీగా రప్పించాం. ఆ ఫంక్షన్ ఆఫ్ పి అండ్ పీటీలో డెరివేషన్ అప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుంది, డెరివేషన్ అప్లై చేసినట్లయితే 1/1 స్టెప్ వచ్చినప్పుడు డిహెచ్ ఈక్వల్ టు జీరో అండ్ సిపి అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ ప్రకారం సిపి ఈక్వల్ టు ఈ టర్మ్ అనుకుంటే మొత్తం మనకి ఏమవుతుంది సార్, ఇది అవుతుంది. దేర్ఫోర్ మనకి ఏమవుతుంది, దీన్ని అన్నాం జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఏమవుతుంది సార్, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ మ్యూతో డినోట్ చేస్తాం. మ్యూ జేటీ ఈక్వల్ టు ఏమనుకున్నాం, ద రేషియో ఆఫ్ డెఫినేషన్ చెప్పాం కదా, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ జౌల్ థామ్సన్, ఇది మ్యూ జేటీ మీన్స్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ మ్యూతో జనరేట్ చేసాం. జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్
మనం ఏమనుకుంటున్నాం సార్, ద రేషియో ఆఫ్ టెంపరేచర్ అండ్ రేషియో ఆఫ్ ప్రెజర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ ఈజ్ నోన్ యాజ్ ఏ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. ఓకే, మనం ఏమంటాం సార్, దీన్ని సింపుల్గా ఏమనొచ్చు, మ్యూ ఈక్వల్ టు డిటి బై డిపి. ఓకే, ఇప్పుడు సింపుల్గా మ్యూ డిటి ఈక్వల్ టు మ్యూ ఇంటూ డిపి అని రాసుకోవచ్చా? ఎందుకు ఇది రాస్తున్నానంటే, ఇఫ్ మనకి ఈ ప్రెజర్ అనేది మనకి ఏమవుతుంది సార్, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు, గ్యాస్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ప్రెజర్ అనేది హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి కదా వెళ్తుంది సార్. ఒకసారి చూడండి, ఇక్కడ హై ప్రెజర్ నుంచే కదా లో ప్రెజర్ అవుతుంది. హై ప్రెజర్ ఉన్నప్పుడు మనం కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది సార్, డిపి ఆల్వేజ్ ఏమనవచ్చు, డిపి ఆల్వేజ్ నెగిటివ్గా ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకు, ఫ్రమ్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ వెళ్ళినప్పుడు డిపి అంటే ఏంటి, లో ప్రెజర్ అంటే ఎక్కువగా ఉంటుంది, హై ప్రెజర్ అంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ఎక్కువలోంచి తక్కువ తీస్తే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. కాబట్టి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, ప్రెజర్ ఆల్వేజ్ బీ నెగిటివ్. ఓకే, ప్రెజర్ ఆల్వేజ్ నెగిటివ్ అయినప్పుడు జస్ట్ నార్మల్ కండిషన్ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, ఇఫ్ ఆల్వేస్ డెల్టా పి డిపి ఈక్వల్ టు నెగిటివ్ ఎట్ అప్పుడు మనకి హెచ్ ఈక్వల్ టు పాజిటివ్, మ్యూ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుంది సార్. ఎందుకు మ్యూ ఈక్వల్ టు పాజిటివ్ అవుతుంది, ఒకసారి చూడండి, ఇది డిటి ప్లేస్లో మనకి ఆల్వేజ్ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు డిటి అనేది ఏమవుతుంది సార్, ఇఫ్ ఇలా జరిగినప్పుడు డిటి ఆల్వేస్ డిపి నెగిటివ్ అనుకున్నాం. ఒక కండిషన్, ఫస్ట్ కండిషన్ కేస్ 1లో మనం ఇఫ్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఈజ్ నెగిటివ్, దెన్ ఏం జరుగుతుంది, గ్యాస్ అనేది ఏం జరుగుతుందంటే డిటి ఈక్వల్ టు ఏమవుతుంది సార్, డిటి ఈక్వల్ టు ఏమవుతుంది, డిటి ఈక్వల్ టు డిపి అనేది నెగిటివ్ అయ్యింది, మ్యూ అనేది పాజిటివ్ అయ్యింది. దేర్ ఫోర్ పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఏమవుతుంది సార్, ఆల్వేజ్ నెగిటివ్. అంటే ఏమవుతుంది సార్, అట్ కాన్స్టెంట్ అనేది డిపి మ్యూ ఈక్వల్ టు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఆల్వేజ్ బీ టెంపరేచర్ అనేది నెగిటివ్ అవుతుంది. అంటే ఏమవుతుంది సార్, ద గ్యాస్ ఆల్వేజ్ బీ కూల్డ్. ఓకే, గ్యాస్ విల్ బీ కూల్డ్. అర్థమవుతుంది ఆ కండిషను. జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ప్రకారం ఒకవేళ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్గా తీసుకుంటే అన్ని ప్రెజర్ల వద్ద కదా ఆ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేది ఆల్వేజ్ ప్రెజర్ అనేది ఆల్వేజ్ నెగిటివ్. కాబట్టి దేర్ ఫోర్ మనకి ఇక్కడ డిటి అనేది ఏమవుతుంది సార్, ఈ వేరియేషన్ ప్రకారం డిటి అనేది ఏమవుతుంది సార్, నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ మీన్స్ అంటే ఏంటి సార్, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది సార్, ఈ ప్రాసెస్లో టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ గ్యాస్ అనేది కూల్ అయిపోతుంది. ఆ కండిషన్ ఈ కండిషన్. ఇఫ్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్, దెన్ గ్యాస్ విల్ బీ కూల్డ్. ఓకే, ఆ పాయింట్ చెప్పడానికి నేను చెప్పాను. ఇన్ సెకండ్ కేస్లో మనకి ఏమవుతుందంటే మనకి మ్యూ ఈక్వల్ టు ఇఫ్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఈజ్ నెగిటివ్, దెన్ గ్యాస్ విల్ బి వాట్ హ్యాపెన్ అని అడగచ్చు. అప్పుడు ఏమవుతుంది సార్, డిటి ఈక్వల్ టు నెగిటివ్ మైనస్ నెగిటివ్ ప్లస్ మీన్స్ అంటే ఏంటి, పాజిటివ్ మీన్స్ అంటే ఏంటి సార్, గ్యాస్ విల్ బి ఏమవుతుంది సార్, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే పాజిటివ్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఈ సిస్టంలో ఏమవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు గ్యాస్ కూల్ అయిపోతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు గ్యాస్ అనేది హీట్ అవుతుంది. Therefore, at Joule Thomson coefficient is negative, then gas will be heated. ఓకే, ఈ కండిషన్ అనేది చెప్పాలి మనం. ఓకే, కేస్ 3 ఇంకో కండిషన్ ఏముంది సార్, ఇఫ్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఈజ్ 0 న్యూట్రల్ అండ్ దెన్ గ్యాస్ విల్ బి వాట్ హ్యాపన్, ఏం జరుగుతుంది గ్యాస్ అనేది అనుకుంటే, దెన్ డిటి ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ద గ్యాస్ విల్ బి నెయిదర్ కూల్డ్ నార్ హీటెడ్, ఏమీ జరగదు అనమాట. ద గ్యాస్ విల్ బి నెయిదర్ బి కూల్డ్ నార్ బి హీటెడ్. అర్థమవుతుంది సార్. ఇలా జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ప్రకారం మనం గ్యాస్ అనేది వేరు కండిషన్లో ఎలా జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, ఇది మొత్తం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. మరొకసారి జస్ట్ రివిజన్ చేస్తాను చూడండి సార్. మీరు నాతో పాటు ఫాలో అయితే మాత్రం మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ వచ్చేసినట్టే.
ఓకే, ఇలా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఒక డెఫినేషన్ చూసుకోండి సింపుల్గా. జౌల్ థామ్సన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎఫెక్ట్ అంటే ఏంటి, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అండర్ అడియాబాటిక్ కండిషన్ దెన్ గ్యాస్ విల్ బి కూల్డ్. ఆ కూల్డ్ అనే దాన్ని మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎక్స్పెరిమెంటల్గా యాక్సెప్ట్ చేసాం. అక్కడ కోఎఫిషియంట్ ప్రకారం గ్యాస్ అనేది ఎలా మారుతుందో చూసాం. అది 3 స్టెప్పులు. థియరిటికల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం సార్, అకార్డింగ్ టు థెర్మోడైనమిక్స్లో డెల్టా ఈ ప్రకారం వర్క్ డన్ బై ద సిస్టమ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్ దెన్ గ్యాస్ విల్ బి కూల్డ్. ఆ విధంగా థియరిటికల్ ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఒక సిస్టమ్ని మనం అనుకున్నాం సార్. ఎటువంటి సిస్టమ్ అంటే ఇటువంటి హీట్ అనేది ఎవాల్వ్ అవ్వకుండా ఒక ఇన్వర్షన్ చేసామన్నమాట. ఈ సిస్టమ్ మొత్తం ఇలా ఇన్వర్షన్ చేసి ఆ సిస్టమ్ని ఒక పవరస్ పేపర్తో డివైడ్ చేసినట్లయితే ఒక ప్లేస్ని ఎక్స్ అనుకున్నాం, ఒక సిస్టమ్ని వై అనుకుంటే, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ గ్యాస్ని మనం ఫామ్ చేసినప్పుడు దాని మీద ఒక వర్క్ చేసాం సార్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఆ సిస్టంలో చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే సిస్టమ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. ఆ గ్యాస్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు నార్మల్గా ప్రెజర్ వర్క్ చేసినప్పుడు P1 V1 అనుకుంటే టోటల్ వర్క్ W ఈక్వల్ టు మనం ఏమవుతుంది P1 V1 మైనస్ P2 V2. దేర్ ఫోర్ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే H ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే దీన్ని బట్టి H ఈక్వల్ టు 0 వస్తుందని దాని అర్థం ఏంటి సార్, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఈజ్ ఐసో ఎంథాల్పిక్ ప్రాసెస్. ఓకే, ఎంథాల్పీ కూడా కాన్స్టెంట్గా ఉంటుందని మనం ఎక్స్పెరిమెంటల్ ప్రకారం మనం జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ చెప్పడానికి మనం ఏం చెప్పామంటే, ఏం తీసుకున్నామంటే కాన్స్టెంట్గా ఉన్నటువంటి ఎంథాల్పీని తీసుకుని ఆ ఎంథాల్పీని మనం ఆల్రెడీ మనకు తెలిసినట్టుగా ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ E+PV కదండి, H ఈక్వల్ టు E+PV. కాబట్టి ఫంక్షన్ ఆఫ్ P అండ్ టెంపరేచర్గా రాసుకున్నట్లయితే దాన్ని డెరివేషన్ అప్లై చేసినట్లయితే మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది సార్. దాన్ని బట్టి ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మనం ఏం చెప్తాం, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ ఈజ్ నోన్ యాజ్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. If Joule Thomson coefficient is positive, then the gas will be cooled because of the temperature decreases. If the Joule Thomson coefficient is negative, then the temperature increases, then the gas will be heated. If the Joule Thomson effect is Joule Thomson coefficient is 0, the temperature is 0, then gas will be neither be heated nor be కూల్డ్. ఓకే, ఈ విధంగా ఒక 3 స్టెప్స్లో మనం ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ వెల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. మరీ చెప్తాను కదా, ఎస్ఏ క్వశ్చన్కి ఎక్కువగా అడిగే క్వశ్చన్ అనమాట. ఓకే సార్, దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇంకొకటి మనకి దీంతో ఈ టాపిక్తో గ్యాసెస్ స్టేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ క్లాస్లో లిక్విడ్ స్టేట్ అనేది చెప్పుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.